దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటకలో కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బాధితులను స్వల్ప లక్షణాలున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 23 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏపీ, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటకలో కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బాధితులకు స్వల్ప లక్షణాలున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 23 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏపీ, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఆయా రాష్ట్రాలు ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు కర్ణాటకలో కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బాధితులకు స్వల్ప లక్షణాలున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో 23 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏపీ, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, 2023లో WHO మే 2023 కోవిడ్ మహమ్మారి అంతమొందినట్టుగా ప్రకటించినప్పటికీ కూడా భారత్ లో COVID-19 స్వల్పంగా ఇప్పటికీ కూడా ప్రజలను ప్రభావితం చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నట్లయితే 260 COVID-19 కేసులు ఇప్పటికే నమోదు కాగా ఢిల్లీలో 23 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటకలో ఉండేటటువంటి బెంగళూరులో కూడా 9 నెలల చిన్నారికి COVID-19 పాజిటివ్ గా ఇప్పటికే నిర్ధారించడం కూడా జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఇటు తెలంగాణలో 1 కేసు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైజాగ్ లో 1 కేసు ఇప్పటికే నమోదైనట్లుగా వైద్య శాఖ అధికారికంగా కూడా ప్రకటించడం మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఈ COVID-19 సంబంధించినటువంటి ఇప్పుడు ఉండేటటువంటి కోవిడ్-19 ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. దీని లక్షణాలు కూడా చాలా స్వల్పంగా ఉంటాయని చెప్తున్నారు. ఒకవేళ COVID-19 వచ్చినప్పటికీ కూడా చాలా తొందరగానే తగ్గుతుందని కూడా డాక్టర్లు అయితే డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా ఐసోలేషన్ వార్డులను ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఏవైతే రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు ఉన్నాయో విమానాశ్రయాలు కానివ్వండి, అదేవిధంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వీటన్నిటిలో కూడా గతంలో ఉండేటటువంటి COVID-19 నిబంధనల్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఇప్పటికే సన్నిద్ధం అవుతుంది గవర్నమెంట్. అయితే ఎవరైతే విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకు కూడా COVID-19 టెస్టులు చేయడం కోసం సిద్ధమవుతుంది. ఇక COVID-19 కిట్ల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ కూడా కిట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా వరకు ప్రజలు ఆందోళన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎవరికైతే జ్వరము, దగ్గు, అదేవిధంగా కొన్ని లక్షణాలు కనబడుతున్నాయో వాళ్ళందరూ కూడా COVID-19 టెస్టులు చేసుకోవడానికి కోసం హాస్పిటల్ కి వెళ్ళినా సరే అక్కడ సరైనటువంటి కిట్స్ లేక వాళ్ళ వ్యాధి నిర్ధారణ జరగక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఉండేటటువంటి ఏవైతే జాగ్రత్తలు పాటించామో ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీ మహిళలు వీరందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా బయటకు వెళ్లేటప్పుడు శానిటైజర్స్, అదేవిధంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ జనాలందరూ కూడా పాటించినట్లయితే COVID-19 కి సంబంధించి చాలా వరకు వ్యాధి ఎక్కువగా సోకేటటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు COVID-19 కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జనాభాని లెక్క తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జనాభాలో ఇప్పుడు నమోదైనటువంటి కేసులు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. భారత్ చాలా వరకు కూడా ప్రొటెక్టెడ్ గానే ఉంది అని చెప్పి ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అయితే దీని మీద ప్రత్యేకించి కేంద్రం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే గతంలో COVID-19 సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ వేసుకున్నారో వాళ్ళందరూ కూడా బూస్టర్ డోస్ వేసుకోవాలా లేదా అని చాలా వరకు జనాలు సతమతం అవుతున్నారు ఆలోచనలు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలని జారీ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అని మాత్రం ప్రస్తుతానికి మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సౌమ్య.
ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపికైంది. టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నారు. గిల్ ను కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే జూన్ 20 నుండి ఇంగ్లాండ్ తో జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులో గిల్, పంత్, జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు, కరుణ్, నితీష్, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్, శార్దుల్, బ్రూమా, సిరాజ్, ప్రసిద్, ఆకాశ్ దీప్, హర్షదీప్, కుల్దీప్ ఉన్నారు. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే జట్టును నడిపించడంలో అతనికి రోహిత్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ల నుండి ఎంతో అనుభవం ఉంది. దీంతో పంత్, బ్రూమా, రాహుల్ కాకుండా ఇంగ్లాండ్ టూర్ కు టెస్ట్ కెప్టెన్ గా గిల్ ను బీసీసీఐ ప్రకటించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, జూన్ 20 నుంచి జరగబోతున్నటువంటి ఇంగ్లాండ్ టూర్ కి ఇండియన్ స్క్వాడ్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ స్క్వాడ్ లో ఈ టీమ్ కి కెప్టెన్ గా యంగ్ ఓపెనర్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను నియమించింది. ఇప్పుడు శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించడంతో ఈ యొక్క సిరీస్ కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో వైపున స్టార్ ఓపెనర్ గా ఉన్నటువంటి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు రిటైర్మెంట్ ద్వారా. మరోవైపు సీనియర్ స్టార్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ తను క్రికెట్ కు గుడ్ బై చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ స్క్వాడ్ లో లేకపోవడం, ఇప్పుడు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు పగ్గాలు అప్పచెప్పడంతో ఇప్పుడు జూన్ 20 మొదలు కాబోతున్నటువంటి ఇంగ్లాండ్ టూర్ టెస్ట్ సిరీస్ పై ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల ఆసక్తికరం ఏర్పడింది. అసలు ఎలా ఉండబోతుంది సిరీస్ అనే దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గిల్ ను కెప్టెన్ గా నియమిస్తూ కూడా ఇటు టీం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అధికారికంగా ధృవీకరించారు. దాంతో పాటు ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కి భారత జట్టును కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కెప్టెన్ గా గిల్ ను నియమిస్తే వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఉన్నాడు. తర్వాత యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, ధ్రువ్ జురెల్, సుందర్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షదీప్, కుల్దీప్ యాదవ్. సో ఇలా 18 మందిని ఈ టీం కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మొదటిసారి ఈ టీం కు కెప్టెన్ గా గిల్ వ్యవహరించబోతున్నాడు. దాదాపు అంటే ఒకవైపున కోహ్లీ కెప్టెన్సీ తర్వాత మరోవైపున ధోని కెప్టెన్సీ, మరోవైపు రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా కెప్టెన్లుగా చేసిన తర్వాత ఇప్పుడు 25 ఏళ్ల శుభ్మన్ గిల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పచెప్తూ ఉండడంతో సో ఇప్పుడు ఇతను టీం ను ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాడు అనే ఒక మీద భారం అయితే ఏర్పడిందని చెప్పాలి. వైపున ఇప్పటికే ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటన్స్ ను చాలా సమర్థవంతంగా ప్లేయర్స్ కు తీసుకొచ్చాడు శుభ్మన్ గిల్. మరి ఇదే పంతాను కొనసాగిస్తాడా, తను అదే సమర్థవంతంగా టెస్ట్ అంటే టీమిండియా క్రికెట్ ను కూడా నడిపిస్తాడా లేదనేటువంటి ఒక సస్పెన్స్ అయితే ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు అతనికి బాధ్యతలు అప్పచెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా అతను సమర్థవంతంగా రాణిస్తాడు అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టూర్ లో ఇంగ్లాండ్ టూర్ కి తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక అవడం జరిగింది. అలాగే మొదటిసారి జట్టులో స్థానం పొందాడు అభిమన్యు ఈశ్వరన్. ఇక ఈ సిరీస్ కు ఇప్పుడు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉంటే వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేయడం జరిగింది. మొదటిసారి టెస్ట్ జట్టులో ఇప్పుడు ఐపీఎల్ లో అత్యధికంగా రాణిస్తున్నటువంటి సాయి సుదర్శన్ కూడా చోటు దక్కింది. మరి జూన్ 20న మొదలు కాబోతున్నటువంటి యొక్క ఇంగ్లాండ్ టూర్ కు సంబంధించి టెస్ట్ సిరీస్ లో మన ఇటు ఇండియన్ జట్టు మీద చాలా ఆశలు అనేవి ఏర్పడ్డాయి. ఒకవైపున స్టార్ ప్లేయర్లు ఇప్పటికే గుడ్ బై చెప్పడంతో పూర్తిగా మన ఒకసారి స్క్వాడ్ ని కూడా గమనించినట్లయితే టోటల్ యంగ్ ప్లేయర్స్ తో ఇప్పుడు ఐపీఎల్ లో ఇప్పటికే ఐపీఎల్ లో రాణిస్తున్నటువంటి యంగ్ ప్లేయర్లు అందరికీ స్టార్ హిట్టర్స్ అందరికి కూడా టెస్ట్ జట్టులో చోటు దక్కడంతో దీని మీద ఒక ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్ట్ అయితే ఏర్పడింది. అసలు ఈ సిరీస్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. పైగా
శుభ్మన్ గిల్ కు మొదటిసారి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడంతో రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ తర్వాత ధోని తర్వాత ఇప్పుడు పగ్గాలు అనేవి యంగ్ స్టార్ ప్లేయర్ కు దక్కడంతో తను ఎలా టీం ను ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్ కోసం. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు కోనప్ప. 10 ఏళ్ల పాటు రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నానని సీఎం హామీ ఇచ్చిన కౌటాల బ్రిడ్జికి నిధులు మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మనల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదన్న మాజీ ఎమ్మెల్యే మళ్లీ మంచి రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కౌటాల మండల కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కోనప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు ఇస్తే చక్కగా రైతులు పంటలు పండించుకున్నాం. ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది, ఇవాళ ఏం నడుస్తూ ఉన్నది, మనం చెప్పుకున్నా కూడా వినటం లేడు. మన అయ్యా అవ్వ ఎవడో కూడా తెలియని పరిస్థితి వాళ్ళు నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు రైతులు ఆలోచించాలా. అది కోనప్ప ఉంటే కోనప్ప 10 ఏళ్ళు ఉంటే ఏ రావడం మీద ఈ కావాలిగా. కోనప్ప 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ భూమిలో ట్రాక్టర్లు ఎట్లా దుర్మింది, మరి ఇలా కట్టెపీకకుండా జంగలతో ఎట్లా పంపిస్తాను. మరి 10 ఏళ్ళు ఎవడెందుకు రావా, ఇలా కోనప్ప దిగిపోయి అందరూ మీరు ఒకసారి విచారం నేను చేస్తున్నాను. ఇలా ప్రజలకి నేను సేవ చేస్తాను, ప్రజల్ని కాపాడడం, అన్ని భూములు కాపాడడం. ఇవాళ ఈ పరిస్థితి లేదు. అందుకే మిత్రులలో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, మేము కూర్చొని ఆలోచించండి, ఎవరు ఏం సేవ చేశారు, ఎవరు ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని న్యాయం చేసిందని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ భూమి కనుక మన బ్రిడ్జ్ కనుక మనం నిర్మాణం చేసుకోగలిగినట్టయితే ఈ కోట ఎంత ఎత్తున వెలుస్తుందో అది మేమంతా కూడా ఒకసారి విచారం చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు 10వ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలి వస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేసి నదీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. అలాగే సైకత లింగాలను భక్తులను పూజిస్తున్నారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి క్యూ లైన్ లో బారులు తీరారు భక్తులు. బాగానే ఉండేది. బస్సు ఫ్రీగానే వచ్చినాం అక్కడ నుండి కానీ మళ్ళీ అక్కడికి నది దగ్గర రావడానికి కూడా మళ్ళీ వెహికల్స్ మళ్ళీ బస్సులు పెట్టారు. బాగానే ఉన్నది. ఇక్కడ మంచి వాతావరణం కూడా మంచిగా చూపిస్తారు. మేము ఈ పుష్కరాల కోసం ఆ శివుని మీద భక్తితోటి మరి ఇక్కడ 3 నదులు కలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ పుష్కరాల స్నానం చేస్తే మాకు మంచి జరుగుతుంది అనే తోటి వచ్చినాం. చాలా బాగానే ఉన్నది. ఇప్పటివరకు అయితే మంచి దర్శనం చేస్తున్నాం. బాగానే ఉన్నది సార్. హైదరాబాద్ నుండి వచ్చామండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కొత్తగా స్నానం చేశాము. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చక్కగా చేసింది. ప్రాబ్లం ఏం లేదు, రష్ ఎక్కడ ఏం లేదు. అందరూ వచ్చిన ప్రజలందరూ చాలా తృప్తిగా స్నానం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపనతో ప్రతి ఏడాది జరుపుకునే పసుపు పండుగను భారీ ఎత్తున ప్రజలు రాబోతున్నారని పాడేరు ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. మహానాడు టీడీపీ అభిమానుల పండుగ ఆమె వెల్లడించారు. కడప దూరమైనప్పటికీ చంద్రబాబుపై అభిమానంతో పాడేరు నుండి భారీగా కార్యకర్తలు వెళ్తున్నారని చెప్పారు. అల్లూరి మన్యం జిల్లాలో ఘనంగా మినీ మహానాడు నిర్వహించామన్నారు గిడ్డి ఈశ్వరి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం, తెలుగు వాళ్ళ యొక్క ఉనికి చాటే విధంగా తెలుగుదేశం పార్టీని ఏదైతే స్థాపించారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి సంవత్సరం పసుపు పండుగ చేసుకుంటూనే ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మా జాతీయ అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అంగాలు పట్టుకున్నారో అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు కోటి సభ్యత్వాలను చేసుకున్నటువంటి దేశంలోనే మొట్టమొదటి పార్టీగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క మార్కుని చూపించుకున్నాం. అలా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మహానాడిని అంగరంగ వైభవంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పండుగలు జరుపుకునే వాతావరణంలో ఈసారి కడపలో మే 27, 28, 29 3 రోజులుగా జరిగేటటువంటి మహానాడుకి మా పాడేరు నియోజకవర్గం నుంచి కూడా మేము కార్యకర్తలు ఎక్కువ మంది దాంట్లో పాల్గొనబోతున్నాం. దాదాపుగా ఒక 150 నుంచి 200 మంది వెళ్లాలనుకుంటున్నాం. అంతేకాదు అది సుదూర ప్రాంతమైనా వెళ్లాలన్న ఒక ఉత్సాహం మా కార్యకర్తల్లో మాకుంది. దానికన్నా ముందు మొన్న 19వ తారీఖున పాడేరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాల్ని నియోజకవర్గ స్థాయిలో మేము నిర్వహించుకున్నాం. ఆ తర్వాత మే 22వ తారీఖున అరకు పార్లమెంటు మహానాడుని కూడా పార్వతీపురంలో నిర్వహించుకున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ కు ఆగంతుకుడి బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ చేశాడు. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు ఆగంతుకుడు. హిందీలో మాట్లాడడంతో రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జీపీఆర్, సిఎస్డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. మహారాష్ట్ర లాతూర్ నుండి కాల్ వచ్చినట్టు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆగంతుకుడు. స్టేషన్ లో ప్రయాణికులను ప్లాట్ఫామ్లకు తనిఖీలు చేశారు పోలీసులు. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్వే స్టేషన్ కు ఆగంతకుడి బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ చేశాడు. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు ఆగంతకుడు. హిందీలో మాట్లాడడంతో రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జీపీఆర్, సిడబ్ల్యూఎస్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. మహారాష్ట్ర లాతూర్ నుండి కాల్ వచ్చినట్టు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆగంతకుడు. స్టేషన్ లో ప్రయాణికులను, ప్లాట్ఫామ్లను తనిఖీలు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. దీపుగా విజయవాడ రైల్వే స్టేషన్ సంబంధించి బాంబు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక అగంతకుడి నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. అయితే ఈ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కూడా విజయవాడ పోలీసు అధికారులతో పాటు జిఆర్పీ పోలీసులు, అట్లాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే బాంబు స్క్వాడ్ వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం రైల్వే స్టేషన్ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫారాల వద్ద కూడా పోలీసు అధికారులు అట్లాగే ఇతర సిబ్బంది కూడా చేరుకొని మొత్తం ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అట్లాగే ట్రైన్ అప్పటికప్పుడు వచ్చినటువంటి ట్రైన్స్ ఏవైతున్నాయో ఆ ట్రైన్స్ లో ఉన్నటువంటి బోగీలన్నింటినీ కూడా చెక్ చేసి ప్రతి ప్రయాణికుని కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి లగేజ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు చాలా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ తనిఖీలు కొద్దిసేపటి క్రితం జరిగాయి. అయితే చివరకు ఈ తనిఖీల అనంతరం కూడా పోలీసులకి ఎలాంటి ఎవిడెన్స్, అట్లాగే బాంబు స్క్వాడ్ సిబ్బందికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అందరూ ఒకసారిగా ఊపి పీల్చుకున్నారు. మరోవైపు ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టారంటూ కూడా ఒక ఫోన్ కాల్ వచ్చినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ని కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అయితే మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అతని కోసం అతను పట్టుకుని అతను ఎక్కడ ఉన్నాడు మొత్తం అన్ని టెక్నికల్ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే సమయంలోనే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతను ట్రేస్ అవుట్ చేసేటంలో
ఇటు రైల్వే పోలీసులు కావచ్చు, అట్లాగే విజయవాడ పోలీసులు కావచ్చు, మొత్తం సమన్వయంతో అతని ఆధారాలుగా అట్లాగే అతను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఈ బాంబు బెదిరించుకోవాలనేది వచ్చి కాల్ అయితే ఫోన్ అయితే వచ్చింది, కానీ ఎక్కడ ఎలాంటి ఆధారాలు అలాగే బాంబు ఉన్న జాడ ఎక్కడ లేకపోవడంతో ఇటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకోవడంతో కావచ్చు, ప్రయాణికులు ఎవరో కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు ముందుగా చాలా అప్రమత్తంగా పోలీసులు వ్యవహరించారని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్ లో ఎక్కడెక్కడైతే ప్రయాణికులు రద్దీగా ఉండే ప్లాట్ఫామ్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇప్పుడు ప్రస్తుతం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వాళ్ళందరినీ కూడా చెక్ చేయడంతో పాటు వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటేనే పంపించడం, లేదనుకుంటే అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్నాయని కూడా చెప్పొచ్చు. దీక్ష రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సత్యసాయి జిల్లా పెనుకొండలో మహానాడును జయప్రదం చేయాలని మంత్రి సవిత ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మహానాడు సందర్భంగా 44 మంది టీడీపీ కార్యకర్తలను తోపుడు బండ్లను అందించామని మంత్రి సవిత తెలిపారు. టీడీపీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ నెల 27 నుండి 29 వరకు కడపలో జరగబోయే మహానాడును కార్యకర్తలు విజయవంతం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలందరూ చేసుకునే అతి పెద్ద పండుగ మహానాడు. మరి 44వ మహానాడు మన రాయలసీమలో కడపలో జరుగుతుంటే రాయలసీమ ప్రజాప్రతినిధులు, నాయకులు, తెలుగుదేశం పార్టీలందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువగల మధ్యత నారా లోకేష్ గారు మాకు రాయలసీమలోనే అవకాశం ఇవ్వండి అని అడగగానే ముఖ్యమంత్రి గారు మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మన రాయలసీమకు కడపలోనే మహానాడు జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఎప్పుడెప్పుడురా మహానాడు అనే కార్యక్రమానికి పాల్గొనే సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం మహానాడు చేసుకుని మళ్ళా జిల్లా మహానాడు చేసుకుని 29, 27, 28, 29 3 రోజులు మహానాడు పండుగ కార్యక్రమానికి అందరూ రెడీ అవుతున్నాం. కార్యకర్తలు ఏదైతే గత తెలుగుదేశం పార్టీ అన్ని నందమూరి తారక రామారావు గారు బడుగు బడిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మరి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ చేసుకునే మంత్రిమండలి మన సరికమ్మ గారు ఈరోజు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా లాగా కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలని సూచనలు చేశారు. కొత్త నగరాల నిర్మాణంపై దృష్టి సారించాలని, అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జనమంతా కూడా గోల గోల అల్లరల్లరి ఒక జిల్లాలో, ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు, పలకరించే నాదుడు లేడు. ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి, ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు. ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికే పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం. ఇంకొక జిల్లాలో ఆడారా బాబు మంత్రి ఆధార్ కార్డును చూపించమంటున్నాడు. పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ పని ఏంటని అడుగుతున్నాడు. కార్యకర్తల దౌర్భాగ్య స్థితి ఇది. పార్టీ ఇట్లా చచ్చిపోతుంది.
అని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త ఆవేదన. మరొక జిల్లాలో ఆయన మాజీ మంత్రి కుమారుడు, ఆయన ఆక్రోశం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు మర్యాద దొరికింది, ఇప్పుడు కనీసం మర్యాద అనేది లేకుండా పోయింది ఎవరికి. శత్రువు ప్రభుత్వంలోనే మేము మర్యాదగా బతికాం. ప్రభుత్వం రాగానే ఒక ఆయన పసుపు బిళ్ళలిస్తాం, ఆ బిళ్ళల జేబుకు తగిలించుకెళ్ళండి, ప్రభుత్వ కార్యాలయాల్లో కార్పెట్ పరిచి పూలు జిమ్మి కుర్చీ వేసి కాఫీ టీ ఇచ్చి మీ పని చేసి పంపిస్తారని చెప్పారు. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారని చెప్పని ఆ మాజీ మంత్రి గారి కుమారుడు ఆక్రోశం, ఆవేదన, బాధ వర్ణనాతీతం పాపం. ఇంత అంటే రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం నడిపి ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం, ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఆఖరికి జెండా మోసి మీ మాటలు నమ్మి కేసులు కట్టించుకుని జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా తిరుక్షవరం. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఈ మినీ మహానాడుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు వాళ్ళ ఆక్రోశ నాడుల్లో వెళ్ళగక్కినటువంటి బాధాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక మాధ్యమాల ద్వారా మనందరం కూడా చూసాం. ఇవాళ దివంగత సంపాదకుడు స్వర్గీయ రామోజీరావు గారు అబ్బాయి ఇవాళ పెద్దగా రాశాడు. అసలు మామూలు జాకీ కాదు, అది ఇంపోర్టెడ్ జాకీ. ఆయన చెప్తాడు, ఇది ఎవరో స్టేట్మెంట్ కాదు, వాళ్ళు రాసిందే. అంటే వాళ్ళ యొక్క కథానిక తెలుగుదేశం పార్టీ విధానంలోనూ సూపర్ 6. ఓరి మీ సూపర్ 6 చల్లకుండా మామూలుగా జనాలకు ఇచ్చిన సూపర్ 6 లేవు, ఇక్కడ మళ్ళీ కార్యకర్తలకు సూపర్ 6 అంట. ఎవడన్నా నమ్ముతాడు? ఏ కార్యకర్త అయినా, ఏ ఒక్క కార్యకర్త అయినా నమ్ముతాడా అంటున్నాను నేను. అంటే వీళ్ళ పతనం మొదలైంది అని చెప్పటానికి సాక్ష్యం ఇదొకటిగా మనం తీసుకోవచ్చు. వీళ్ళ సంవత్సర కాల అధికారం తర్వాత ఆడిట్ ఏంటయ్యా అంటే ఈనాడు ఆడిట్, మినీ మహానాడులు అయ్యే మినీ ఆక్రోశ నాడులో ఉన్నటువంటి వీళ్ళ ఆడిట్ ఏం చెప్తుందయ్యా? కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖలో కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో చెప్పాలని ఆయన కేటీఆర్ ను ప్రశ్నించారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే బాగుంటుందని అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మీద మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. కవిత లేఖ రాసింది కేసీఆర్ కు, దాని మీద దానికి కూడా ఆమె స్పందిస్తూ కూడా కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయి అనేటటువంటి కామెంట్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? జన్మదిన వేడుకలు, పిసిసి అధ్యక్షుడికి జన్మదిన శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను పార్టీ పరంగా ప్రజల దగ్గర దాకా తీసుకెళ్తూ పార్టీ స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా అటువంటి బలాన్ని ఇవ్వాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి గాంధీభవన్ వచ్చినాం. మీరు అడుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కవిత గారు చెప్పినటువంటి దేవుడు కేసీఆర్, పక్కన దయాలు ఉన్నాయంటా ఉన్నారు. ఆ మాటకు కేటీఆర్ జవాబు చెప్పాలని, జవాబు చెప్పలేకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉండు. కవిత గారు అడిగినటువంటి మాట
దేవుడు దయ్యాలకు సంబంధించి కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు రెస్పాండ్ కావాలని కోరుతా ఉన్నా. సార్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేటటువంటి కామెంట్ ముందు అది రియాక్ట్ అయినాక వీటన్నిటికీ జవాబు చెప్తాం. ఇది బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నమాట. ప్రధానంగా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరో కవిత స్పష్టం చేయాలి, ఆ తర్వాత కాంగ్రెస్ పైన విమర్శలు చేయాలి, వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.